ఈరోజు పామరు నియోజకవర్గంలో దాదాపుగా గత 4 నెలల నుంచి ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నామో, పేదవాళ్ళకి విద్య అందాలి, పేదవాళ్ళకి వైద్య విద్యను అభ్యసించే అవకాశం రావాలి అని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు పామరు నియోజకవర్గం నుంచి 50,815 సంతకాలు సేకరించి నియోజకవర్గ వ్యాప్తంగా సేకరించి ఇది జిల్లా అధ్యక్షుల వారి దగ్గరికి పంపించి రేపు 15వ తారీఖు అక్కడి నుంచి సెంట్రల్ ఆఫీస్కి పంపించి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా గవర్నర్ గారికి చేర్చడం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని స్థాపించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో మందిని పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే విధంగా ఆలోచన చేసి ఆ వైద్య కళాశాలను తీసుకొస్తే, ఎన్నికల ముందు చెప్పారు పేదవాళ్ళ ప్రభుత్వం వస్తుంది, పేదవాళ్ళ ప్రభుత్వం వస్తుంది అని చెప్పి ఊరూరా తిరిగినటువంటి కూటమి నాయకులు ఈరోజు వైద్య కళాశాలని పప్పు బెల్లాల్లాగా అమ్మేస్తా ఉన్నారు. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేస్తా ఉన్నారు. ఒక పక్కన వైద్య వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ వైద్య వ్యవస్థలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేసి, అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వైద్య కళాశాలను నిర్వీర్యం చేసేసి పేదవాళ్ళకి వైద్యం అందకుండా చేస్తూ ఉన్నారు. దీనికి ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రతి గ్రామం కూడా తిరిగి ఒక చెక్కు పట్టుకుని CMRF అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే ఆ చెక్కులు ఇస్తూ అందరికీ పరిపాలన చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొందరినే సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక ముఠా రాజకీయాలాగా ఇది కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పెద్ద ఎత్తున అంటే ఈ పామరు నియోజకవర్గం నుంచి 50,000 పైగా వినతులు, ఈ అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ సంతకాలన్నీ కూడా పెట్టడం జరిగింది. మేము ఇది చివరి వరకు కూడా పోరాటం చేస్తాం. ఇప్పుడు గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తాం. ఒకవేళ అక్కడ కూడా జరగకపోతే మేము న్యాయస్థానానికి కూడా వెళ్ళి పేదలకి మాదొకటే మోటో, పేదలకి వైద్య విద్య అందాలి, పేదలకి వైద్య విద్యను అభ్యసించే అవకాశం కలగాలి, అందరికీ కూడా వైద్యం అందించాలి అనే ఒక ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకి యొక్క అన్ని సంక్షేమ విషయాలన్నింటిలో కూడా ముందుండే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ విధంగానే ఈ రోజు కూడా పోరాడుతున్నాం. చివరి వరకు కూడా వైద్య కళాశాలలు మళ్ళా ఈ ప్రభుత్వ పరం అయ్యే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా సరే దీనిలో టెండర్లో పార్టిసిపేట్ చేసినా, వైద్య కళాశాలలు కొనడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా, అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడే క్యాన్సిల్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఇది పేదవాళ్ల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నిబద్ధతకి ఏదో క్యాన్సిల్ చేద్దామని బెదిరించడం కాదు, పేదవాళ్ళకి న్యాయం జరగాలనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తెలియజేయడం కోసం ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసేసారు. ఈరోజు రైతులు పరిస్థితి చూస్తే రోడ్డు మీద 10 నుంచి 15 రోజులు నుంచి ప్రతి రైతు కూడా రోడ్డు మీద ఎప్పుడు లారీ వస్తుందా, ఎప్పుడు ఈ ధాన్యం అమ్ముకుందామా అని ఒక బాధతోటి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా రోడ్డు మీద కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా రైతులకు పెట్టుబడి సాయం చేస్తానని చెప్పారు. దాదాపుగా 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు సాయం చేస్తారని చెప్పారు. ఆ సాయం పోయింది. మొన్నప్పుడు 10,000 రూపాయలు ఇచ్చి కళ్ళ నీళ్ళు తుడిచారు. మళ్ళా అసలు కౌలు రైతుల గురించి అయితే పట్టించుకునే పరిస్థితే లేదు. ఈ క్రాప్ చేసే పని లేదు. ఈ క్రాప్ చేస్తే ధాన్యం అమ్ముకోవడానికి వెసులుబాటు కలిగేది. ఈ క్రాప్ గురించి లేదు. ఉచిత ఇన్సూరెన్స్ లేదు. మొన్న తుఫానులో వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం కూడా లేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోగా ఈరోజు అయ్యా ధాన్యం 1000 రూపాయల కన్నా కొనుక్కోండి మహాప్రభు అన్నట్టు ఈ రైతుల్ని తయారు చేశారు. అంటే ఎంతో కొంత వస్తుందని చెప్పి
ఈ తుఫాను వల్ల రైతు 3 విధాలుగా దెబ్బతిన్నాడు. ఒకటి, 35 బస్తాల నుంచి 45 బస్తాలు పండించేటటువంటి పంట 25 బస్తాలకు పడిపోయింది. అదేవిధంగా కోత, ఆ ఎక్స్పెండిచర్, కోత కోసేటటువంటి ఆ వ్యయం దాదాపుగా 1 గంటలో అయిపోయేదానికి ఇప్పుడు 4 గంటలు పడుతుంది. అది కూడా 3,500 నుంచి 4,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే అక్కడ 10 నుంచి 15,000 రూపాయలు అక్కడ వ్యయం పెరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఆ వ్యయం కన్నా అది ఉపయోగపడేది. అదేవిధంగా ఇప్పుడు ధాన్యం కొనట్లేదు, 1,300 రూపాయలు కొంటున్నారు ధాన్యం. ఏది బాగున్నా అది కూడా. అంటే ఇంకొక కొత్త విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ రోజు తుఫానులో నష్టపోయిన పంట కాకుండా కొంత లేటుగా నాట్లేసినటువంటి పంట ఇప్పుడు వచ్చింది. ఆ పంట ధాన్యం అంతా కూడా బాగుంది. దానిని కూడా మద్దతు ధర అందకుండా 1,300 రూపాయలకి అడుగుతా ఉన్నారు. అంతా ఒక ఘాటి కట్టేసి బాగున్నదాన్ని ఒకే ఘాటి కట్టేస్తున్నారు, బాగుందాన్ని ఒకే ఘాటి కట్టేస్తున్నారు. మళ్ళీ ఇందులో ఒక పెద్ద మోసం ఏంటంటే, మద్దతు ధర ఇచ్చినట్టు రైతుకి చూపిస్తా ఉన్నారు. ఏ విధంగా అంటే, మద్దతు ధర 1,777 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలి. ఎవరైనా ఒక రైతు 100 బస్తాలు తీసుకెళ్తే ఆ మద్దతు ధర వీళ్ళకి ఇచ్చినట్టు 80 బస్తాలే వీళ్ళు పంపించినట్టు చూపించి ఈ 20 బస్తాలు, అదంతా కూడా ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. మరి ఈ 20 బస్తాలు అంటే 50,000 రూపాయలు. ఈ 50,000 రూపాయలు ఎవరు తింటా ఉన్నారు? రైస్ మిల్లర్ తింటా ఉన్నారా? లేకపోతే ఎవరు తింటా ఉన్నారు? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తింటా ఉన్నాడా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నాడా? చివరి గింజ వరకు కొంటాం అనే మనోహర్ గారు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి అంటే, ఊరికి బెల్ట్ షాపులు, ఊరికి బెల్ట్ షాపులు, 4 నుంచి 5 బెల్ట్ షాపులు, ఊరికి ప్యాకెట్లు. రోజు సాయంత్రం అయ్యేసరికి ప్రతి ఊర్లో ప్యాకెట్ చెప్తున్నారంటే ఈ మధ్య, ప్యాకెట్లో మీ ఊర్లో 4 టేబుల్ వేసారంట, కలెక్షన్ తక్కువ వస్తుంది, ఇంకా 2 టేబుల్ పెంచమంటారంట. అది ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయో పామరు నియోజకవర్గంలో. ఎందుకంటే పామరు నియోజకవర్గంలో అవగాహన లేకపోకుండా పరిపాలన అనేది జరుగుతూ ఉంది. దానికి నిదర్శనమే ధాన్యం కొనుక్కోవడం, ప్యాకెట్లో బెల్ట్ షాపులు, రేషన్ బియ్యం. ఇవన్నిటికీ కారణం ఇసుక, బుసక, ఇట్లన్నిటికి కారణం. ఇవన్నీ ఇట్లా అన్నాం అనుకోండి, ఏమంటాడంటే, నువ్వు ఆ రోజు నా కుంపులు కడతావు కదా, నువ్వు ఆ రోజున అట్లా చేయలేదా, ఈ రోజు ఇట్లా చేయలేదా? ఇది కాదు. మేము ఒకటే చెప్తాం, మొన్న కూడా చెప్పాను నేను. ప్రజలు బాధ్యత ఇచ్చినప్పుడు అందరికీ అవకాశం రాదు. ప్రజలు బాధ్యత ఇచ్చినప్పుడు మనం ఆ బాధ్యత నెరవేర్చాలి. ఎన్నికల ముందు మనం ఏం చెప్పామో చెప్పాలి.